నవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామాయంపేట మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్న మెదక్ ఎమ్మెల్యే. మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన మైనంపల్లి రోహిత్ రావు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్న కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు. రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్లో నియామకం కావడంతో మహేందర్ రెడ్డికి సన్మానం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ మీడియా సమావేశం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సంయమనం పాటించాలన్న మహేందర్ గౌడ్. భద్రాచల రామయ్య కళ్యాణ ముత్యాల తలంబ్రాలను మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని రామాలయంలో శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారి చేతులచే భజన చేయించి తలంబ్రాల పవిత్రత వాటి విశిష్టత తెలియజేసి అందజేశారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని రామాలయంలో శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు భక్తులచే భజన చేయించి తలంబ్రాల పవిత్రత వాటి విశిష్టత తెలియజేసి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామయ్య కళ్యాణానికి రాంసాగర్ గ్రామం నుండి పెద్ద ఎత్తున గోటితో తలంబ్రాలు ఒలిచి అందించారని తెలిపారు. భద్రాచలం నుండి 100 కిలోల ముత్యాల తలంబ్రాలు భక్తుల కోసం తీసుకొచ్చానన్నారు. తలంబ్రాలు అందుకోవడం ఆనందంగా ఉందని, మేము భద్రాచలం వెళ్లలేకున్నా మా గోటి తలంబ్రాలు వెళ్లాయని, ఇప్పుడు ముత్యాల తలంబ్రాలు తిరిగి అందుకోవడం అదృష్టంగా ఉందని, రామకోటి రామరాజు కృషి పట్టుదల గొప్పదని ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి అవకాశం ఇవ్వాలని భక్తులు కోరారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షులు ఏమిశెట్టి వెంకటేశం, సర్పంచ్ బాగన్నగారి నరేష్ గౌడ్, ఉప సర్పంచ్ పోచయ్య, నాయిని ఆదిరెడ్డి, బిక్కుమల్ల నాగేష్, పడగంటి లక్ష్మీనారాయణ భక్తులు పాల్గొన్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ సాల్వెంట్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడగా ప్రాంతమంతా నల్లని పొగలు కమ్మేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లు, మరో 2 వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ సాల్వెంట్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడగా ప్రాంతమంతా నల్లని పొగలు కమ్మేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లు, మరో 2 వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రామాయంపేట మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వారిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని రైతు వేదికలో రామాయంపేట పట్టణం మరియు మండలానికి సంబంధించిన 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. రామాయంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకుని వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని రైతు వేదికలో రామాయంపేట పట్టణం మరియు మండలానికి సంబంధించిన 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా నియామకమైన మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, ఎన్ని అడుగులు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆసుపత్రుల్లో వివిధ రకాల చికిత్సలు చేయించుకున్న వారికి చెక్కులు అందించడం జరుగుతుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదన్నారు. మండలంలోని 22 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించడం జరిగిందని, అదేవిధంగా రామాయంపేట మండలమే కాకుండా నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదని, చట్టబద్ధమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వాటన్నింటిని పరిగణలోకి తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వారిపై చర్యలు తీసుకునే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ అనిత గణేష్, పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రామకృష్ణయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మండల్ అదేవిధంగా రామాయణపేట పట్టణానికి సంబంధించి CMRF చెక్కులు మనందరూ కూడా
పంపిణీ చేయడం జరిగింది. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ బ్రహ్మాండంగా మరి CMRF చెక్లని అందరూ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ రామాయణపేట పట్టణాన్ని మండలాన్ని అన్ని విధాలుగా ముందుంచుతామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఎక్కడ అవినీతి జరిగినా తప్పకుండా తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ మరి ఇప్పటికే ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. అతి తొందరలో దాని మీద చర్యలు తీసుకుంటాం. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని పెద్దల నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు వారి సూచన మేరకే పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి నియామకం కావడంతో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రామకృష్ణయ్య ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని పెద్దల నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు వారి సూచన మేరకే పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆర్ వెంకటాపురి గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి నియామకం కావడంతో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రామకృష్ణయ్య ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి చేస్తామని మండల నాయకులను కలుపుకుని పోయి పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షునిగా నియామకం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహితులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రామకృష్ణయ్యతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పెద్దలు మన రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతన్న గారికి, అలాగే మా యువ ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారో ఈ బాధ్యతను పూర్తిగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి గ్రామాన తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలుపుతున్నాను. అలాగే ప్రతి కార్యకర్తను హక్కున చేర్చుకొని కార్యకర్తలలో ఉన్న ఏమైనా సందేహాలు కానీ ఏమైనా అంతర్గత కుమ్ములాట్లు అవన్నీ నివారిస్తూ ముందుకు సాగుతానని, పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని, పార్టీని ప్రజాప్రతినిధులు ఇద్దరిని కలుపుకొని రెండు కన్నుల్లాగా ఒకే అభివృద్ధి పథం వైపే తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను. అలాగే నాకు సహకరించిన ప్రతి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే మా కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు సహకరించినందుకు. అలాగే మున్ముందు మీకు కూడా ప్రతి కార్యక్రమంలో నా సహాయ సహకారాలు ఉంటాయి. హనుమంతన్న ఆదేశాలను, రోహితరావు గారి సూచనలను ప్రత్యేకంగా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తూ ప్రజలలో ఒక్కడిగా ఉంటూ వారి కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతానని తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ మహేందర్ గౌడ్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సంయమనం పాటించాలని, మరికొద్ది రోజుల్లో మండలంలోని కొన్ని గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలు మూసివేయడం జరుగుతుందని, ఆ తర్వాత ఎలాంటి లారీలు కొరత ఉండదని తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ మహేందర్ గౌడ్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సమన్వయం పాటించాలని, మరికొద్ది రోజుల్లో మండలంలోని కొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు మూసివేయడం జరుగుతుందని, ఆ తర్వాత ఎలాంటి లారీల కొరత ఉండదని, 2-3 రోజుల వరకు రైతులు ఓపిక పట్టాలన్నారు. శంకరంపేట మండల ప్రజలకి నమస్కారం. నేను ఇన్ఛార్జ్ మహేందర్ గౌడ్. ఈరోజు వడ్ల కొనుగోలు భాగంగా రామంపేట పార్వతీ పరమేశ్వర దర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ అన్లోడింగ్ సజావం జరుగుతుంది. నిన్న 10 లారీలు అన్లోడ్ అయ్యి మొన్న 15 జరిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళకు 15 లారీలు అన్లోడ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే నార్సింగిలో అండ్ రామంపేటలో వేరే రైస్ కూడా తనిఖీ చేయడం జరిగింది. అన్లోడింగ్ స్పీడప్ అని చెప్పి రైస్ మిల్ యజమానితో మాట్లాడి వాళ్ళకు చెప్పడం జరిగింది. రైతులు కూడా కొంచెం ఒక్కతో సమయంలో ఉండాలి. అందరికీ లారీలు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీ లారీలు ఏ మిల్లులు అయితే పెండింగ్ ఉన్నాయో, 1 రోజు 2 రోజులు పెండింగ్ ఉన్నాయో నాకు సమాచారం ఇస్తే అవి అన్లోడ్ చేసినట్టు నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనము లారీల కోసం కొంచెం సమయం పడించి 1-2 రోజులలో మనకు లారీలు పెంచే ప్రయత్నం చేస్తాము. వేరే సెంటర్ క్లోజ్ అయితే కాబట్టి అక్కడ లారీకి డైవర్ట్ చేస్తాము. కాబట్టి కొంచెం సహకరించి సమయం పాటించాలి. కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట
జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు పండించిన పంటను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంలో విఫలమైందని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలమైందని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించారు. వారు మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలల నుండి పొద్దుతిరుగుడు విత్తనాలను మార్కెట్ యార్డుకు తెచ్చి 2 నెలలు గడుస్తున్న విత్తనాలను కొన్న నాదుడే కరువయ్యాడని, రానున్న వర్షాకాలం సీజన్లో వర్షం పడడంతో వరదల్లో ఒడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని, రైతులు పండించిన ఏ ధాన్యాన్ని కూడా సక్రమమైన పద్ధతిలో కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులకు ఇబ్బంది కలిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం సహించేది లేదని, వారం రోజులలో పూర్తి స్థాయిలో పండించిన పంటలను కొనుగోలు చేయకపోతే రైతులతో మమేకమై రహదారులను ముట్టడి చేస్తామని, ధర్నా, వంట వార్పు కార్యక్రమాన్ని చేపడతామని, రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడతాదని వారు తెలిపారు. రైతులతో మమేకమై రహదారుల ముట్టడి, ధర్నా, వంట వార్పు కార్యక్రమాన్ని చేపడతామని, రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు శ్రీధర్, మురళి, బీఆర్ఎస్ నాయకులు మర్కంటి కనకయ్య, పంగా మల్లేశం, బొగ్గుల సురేష్, గాలెంక నర్సింహులు, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, పాల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు తాము పండించినటువంటి పంట ఉత్పత్తుల్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవడానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ గజ్వేల్ మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. గజ్వేల్ మార్కెట్ యార్డ్లో ఒకవైపు ఏమో రెండు షెడ్ల నిండా సన్ఫ్లవర్ గత 2 నెలల నుంచి రైతులు తెచ్చి ఇక్కడ పెట్టినప్పటికీ కొనేటువంటి పరిస్థితి ఒకవైపు కనబడతా ఉంటే, కేవలం తూతూ మంత్రంగా కొనేటట్టు ఒక చిన్న షెడ్ను ఏర్పాటు చేసి మక్కల్ని తక్కువ స్థాయిలో కొంటున్నటువంటి పరిస్థితి మరోవైపు కనబడుతున్నది. అదేవిధంగా గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి విధంగా బయట వాళ్ళ మార్కెట్ యార్డ్లో బయట వడ్లు పోయడం వల్ల రేపు రాబోయేటువంటి వర్షాకాలం సీజన్లో ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా సన్ఫ్లవర్ కానీ, మన మక్కలు కానీ, వడ్లు కానీ వచ్చి మార్కెట్లలో, రోడ్లలో ఈరోజు ఉండడం జరుగుతుంది. 42 నెలల కింద వచ్చిన సన్ఫ్లవర్లను ఈరోజు గజ్వేల్ మార్కెట్ పైన ఉండడం జరిగింది. అవి అప్పుడే కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన వడ్లను ఆ షెడ్లలో పోసేవారు. ఇప్పుడు మార్కెట్ జల్లీ పడదామంటే జల్లీ మిషన్లు దొరుకుతలేవు. జల్లీ పట్టేందుకు గ్రామాల్లో కరెంటు కూడా సరిగా ఇవ్వడం లేదు. పూర్తిగా కూడా రైతు మరోసారి పంట పెట్టొద్దనే విధంగా రైతులను అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నది. గతంలో కేసీఆర్ గారు పంట పెట్టేటప్పుడు ఒక సిస్టమ్, పంటను కొనేటప్పుడు కూడా రోడ్ల మీద ఏ ట్రాన్స్పోర్ట్ లారీ వెళ్ళినా, ఇసుక లారీలు వెళ్ళినా, ఏది వెళ్ళినా కానీ వాటన్నిటిని ఆపి కూడా అప్పుడు రైతులకు ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇప్పుడు మన అన్న గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక కొండపోశమ్మ సాగర్, ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలంగా ఇరిగేషన్ వాటర్ రావడం వల్ల చెరువులు, కుంటలు, కాలువల ద్వారా పెద్ద ఎత్తున ఇరిగేషన్ చేసుకున్నాం. మరి గజ్వేల్ మార్కెట్ యార్డ్లో చూసినా, లేకపోతే గజ్వేల్ నియోజకవర్గంలో అంటే ప్రతి సెంటర్లో కూడా, అంటే పర్చేసింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అటు ఐకేపీ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ సెంటర్స్ కావచ్చు, మార్కెట్ యార్డ్ కావచ్చు. నేను 30 ఎకరాలు సన్ఫ్లవర్ వేశాను. నేను మొక్కజొన్న వేసుకునేవాడిని, నచ్చి ప్రోత్సహించారు ఎవరు, ఏఈఓ గారు. మీరు సన్ఫ్లవర్ వేస్తే మీకు ఈజీగా ఉంటారు, ఎక్కువ దిగుబడి వస్తుంది, తక్కువ నీళ్ళతో పడుతుంది. ఇలా దాదాపు నాకు 300 క్వింటాలు పండించాను నేను. 300 క్వింటాలకి అట్లే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి పెడదామంటే పైసలు లేదు. ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షలు అప్పు చేసిన నేను. ఇప్పుడు ఏం చేయమంటారు? అక్కడ సెడ్లో, అక్కడ పత్తి మిల్ల దగ్గర పోసుకున్నాం. మొన్న వర్షం వచ్చే దాదాపు 15 క్వింటాలు కొట్టుకపోయినాయి. అట్లా ఒకవేళ ఇప్పుడు కొంటామని చెప్పండి, లేదు అంటే మాతో కాదని మాకు చెప్పండి, రైతులకు చెప్పండి. మేము ఎక్కడన్నా అమ్ముకుంటాం. 2200 తక్కువ ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఈ రేటు కంటే, మార్కెట్ రేటు కంటే. మీకు కొనకపోతే మేము కొనమని చెప్పండి. ఇంకా ఆశ పెట్టుకొని మేము ఇక్కడ వాళ్ళ కూర్చొని ఇప్పుడు
నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో మంగళవారం మండలానికి సంబంధించి 16 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో నిజాంపేట మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో మంగళవారం మండలానికి సంబంధించిన 16 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో నిజాంపేట మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం నందగోకుల్ నస్కల్ గ్రామాల్లో ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పంపు మోటార్లు ప్రారంభించారు. ఎండాకాలం గ్రామంలో నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు నసిరుద్దీన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్సేనారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, రామచంద్ర నాయక్, ఉప సర్పంచ్ అంజిరెడ్డి, రవీందర్ రెడ్డి, చింతల స్వామి, లక్ష్మగౌడ్, సామల మహేష్, గుమ్మల అజయ్, రాజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, రమేష్, కనకరాజు, సుధాకర్, లింగుస్వామి, కుషికేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నిజాంపేట్ మండల్ అదేవిధంగా నిజాంపేట్ పట్టణానికి సంబంధించి మరి పలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో నిజాంపేట్ మండల్ని కానివ్వండి, నిజాంపేట్ పట్టణాన్ని కానివ్వండి, అన్ని విధాలుగా ముందుంచే విధంగా పనిచేస్తుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మన్నవారి జలాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాసులు కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మన్నెవారి జలాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాసులు కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయని, అకాల వర్షాల భయంతో ఆందోళన చెందిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అన్నదాతను ఆదుకోవాలని, జై జవాన్ జై కిసాన్, వడ్లను వెంటనే కొనాలి అంటూ అధికారుల నిర్లక్ష్యం నశించాలని అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కళ్లంలో కాపలా కాసి కాసి కళ్ళు కాయలు కాసాయని, లారీలు రావు, తూకాలు వేయరు, మేము ఎప్పుడు ధాన్యం అమ్ముకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. ఈ రోజు సాయంత్రం నుంచే లారీలు పంపిస్తామని, ప్రతిరోజు ధాన్యం తరలింపును వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అయితే ఇచ్చిన హామీ అమలు కాకపోతే ధాన్యం బస్తాలతో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. అధికారుల హామీతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ అకాల వర్షాల భయంతో రైతుల్లో ఆందోళన మాత్రం కొనసాగుతోంది. అయితే వడ్లు సెంట్రల్ అధికారులకు అందరికీ నమస్కారం. వడ్లు సెంట్రల్లో తెచ్చి 1 నెల అవుతుంది. ఒక 3-4 లారీలు వెళ్ళి అవి దింపలేరు అవి ఇప్పటికి కూడా. మళ్ళీ కూడా లారీలు రావడం లేదు. మేము మా జలాల్పూర్ రైతుల తరపున మేము ట్రాక్టర్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ అవి దింపుకోవాలి, అది కూడా వెళ్తూ దాటిపోవద్దు అనేది మా యొక్క. ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. మే 25కి రోని వస్తుంది. తుకాలు పోసే టైం వచ్చేసింది. ఆ తుకాలు పోసే టైం కూడా మాకు డబ్బులు చేతికి లేవు. మళ్ళీ తుకాలకు మనసంచులకు ఇబ్బంది అనేది. రైతులు ఇంకా నష్టపోతారు కానీ డెవలప్ అవుతలేరు. ఈ అధికారులు జర చర్య తీసుకొని వడ్లను త్వరగా కొనుగోలు చేసి సెంటర్లకు రైస్ మిల్లుకు పంపించగలని కోరుతున్నాం. చాకరైన ఎవరు లేరు, చాలా ముసలోనే వ్యవసాయం చేస్తున్నారు. వర్షం పడితే మా బాధ ఎట్లా చెప్పుంది. ఇప్పటికీ కొన్ని ఒక లారీలకు జంగల చూద్దాం మొత్తం ఒడ్లు లేవు కాంట జలాల్పురం ఎందుకు ఆగిపోతుంది చెప్పండి. మనుషులు వస్తలేదు తెలుసా, మేము ఎంత కష్టపడుతున్నాం ఆడలో బాధలు తెలుస్తున్నాయి. 1500 ఇస్తున్నాం, ట్రాక్టర్లకు ఎంత పైసలు అంటే పైసలు ఇస్తున్నాం, అన్ని లెక్క పట్ట మాకు రూపాయి చేసుకొస్తలేదు.
వర్షాలు పడితే 40 రోజులైంది మాకు కోసి ఒక ట్రాక్టర్ పోయి 7 రోజులు అవుతుంది, ఇంతవరకు కూడా ఖాళీ కాలేదు. వెంటనే కొనాలని మేము కోరుతున్నాము. 4 రోజులైంది, మేము కుప్పలు పోసి 4 రోజులు అవుతుంది, ఇంతవరకు కూడా కాల్ చేసుకున్నాం. మళ్ళీ తుకాలు పోసే టైం వస్తుంది, రోజు 20వ తారీఖు రోజు వస్తుంది, వర్షాలు పడుతున్నాయి, ఇంతవరకు ఖాళీ పరిస్థితి లేదు. ఎంఆర్ఓ రాలేడు, తహసీల్దార్ రాలేడు, విఆర్ఓ రాలేడు, ఎవ్వరు కూడా రాలేరు. వాళ్ళు అక్కడనే నిద్రపోతున్నారు, ఇక్కడ నిర్లక్ష్యం ఉంటారు. రైతులను పట్టించుకుంటే మానవుడు ఎవ్వరు లేడు. అధికారులు నిర్లక్ష్యం అవుతాం, అధికారులు నిర్లక్ష్యం వల్లే దేశానికి. అది మండేవారి జలాల్పూర్ గ్రామం నుంచి రైతుల 4 రోజులు అవుతుంది. ఈ గత నెల 22 తారీఖున కోసినటువంటి ఒడ్ల కుప్పలు ఇప్పటి వరకు కూడా 2 లారీలు మాత్రమే, 2 నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఆ పోయిన లారీలు కూడా దించుకునే స్థితిలో ఈ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ యొక్క 20 రోజులలో ఏవైతే ఒడ్లు ఉన్నాయో అవి ఒడ్లను మొత్తం కంప్లీట్గా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం, నైరుతి ఋతుపవనాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాకాలం వల్ల మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు చాలా తొందరగా గ్రామంలో మొత్తం 3 సీరియల్ నడుస్తుంది, 2 లారీలు అయినాయి. మొత్తం పోవాలంటే ఎంత టైం పడుతుంది? మళ్ళీ కాలం వచ్చింది, వానలు పడితే అవి కూడా మొలకలు వస్తాయి, మాకు పూర్తిగా నష్టం జరుగుతుంది. ఈ నష్టం మీ గవర్నమెంట్ వర్తిస్తుందా? ఎవరు భరిస్తారు? రైతుల మీద పడుతుంది బాధ్యత అంతా. రైతులు ఎట్లా బతకాలి, ఎట్లా చేసుకోవాలి? మరి ఉరి పెట్టుకునే బాధ్యత ఇంకేం కావాలన్నా బతకాలి. ఈ ఒడ్లు మందు డబ్బులు తెచ్చుకొని నేనే కూర్చుంటాం, మళ్ళీ 2 రోజులలో లేవకపోతే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సరిగా కాకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ వేసిన గొంగడిలా వడ్ల కుప్పలు అక్కడే ఉన్నాయని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సరిగ్గా కాకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ వేసిన గొంగడిలా వడ్ల కుప్పలు అక్కడే ఉన్నాయని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని ఆమె విలేకరులతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యేలకు కలెక్టర్కు యుద్ధమే జరుగుతుంది, కానీ రైతులకు గోనె సంచులు సుతిళ్లు ఇవ్వకుండా కాంటాలు జరగకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంట కొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై భారం చేస్తున్నారని, కానీ మంత్రులు శాసనసభ్యులకు అప్పగించడం లేదన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేకపోవడమే కొనుగోలు కేంద్రాల్లో జాప్యం ఏర్పడుతుందని, ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే రైతులకు సకాలంలో వడ్ల కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కొనియాడారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కాంటాలు చేసి త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ మైనర్ బాలికను వేధింపులకు గురి చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ పోరాటాల వల్లనే 10 రోజుల తర్వాత ప్రభుత్వం దిగివచ్చి అరెస్టు చేయడం జరిగిందని, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బండి సంజయ్ సహాయ హోం మంత్రిని పదవిని బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, సొసైటీ చైర్మన్ బాజా చంద్రం, బాపురెడ్డి, సదాశివలింగం, మాజీ కోషన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, మాజీ సర్పంచ్ బజాజ్ తిరుమల్ గౌడ్, బజాజ్ రంజిత్ గౌడ్, చిన్న తిరుమల్ గౌడ్, వెల్దొట్టి శ్రీకాంత్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కుప్పలే ఉన్నాయి. వరదలు దొరకక, సుఖదారాలు లేక, కాంట పెట్టక, రైస్ మిల్లు కాడ దించుకోక, ట్రాక్టర్లలో లారీలలో పోయి ఆ లారీలు కూడా పడిగాపులు కాసే పరిస్థితి రైస్ మిల్ల దగ్గర కనబడతా ఉంది. ఎమ్మెల్యేలు కలెక్టర్లకు యుద్ధమే జరుగుతూ ఉంది. కలెక్టర్ల మీద వాళ్ళకి కావాల్సిన సరంజాం ఇవ్వకుండా, వాళ్ళ బార్దాన్లు కానీ, శుద్ధిదారాలు కానీ, రైస్ మిల్లకు అలాట్మెంట్ కానీ చక్కగా ఇయ్యక కలెక్టర్ల మీద అరిస్తే ప్రభుత్వం చేసే పనులకు మంత్రి రివ్యూ లేవు, ముఖ్యమంత్రి రివ్యూ లేవు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు మరి పంట కొనాలని కలెక్టర్ల మీద భారం వేస్తుంది తప్ప వాళ్ళ శాసనసభ్యులకు, మంత్రులకు అప్పగించలేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఏ నియోజకవర్గాన్ని చూసినా కానీ రోడ్ల పంట మొత్తం వడ్లే ఉంటుంది, అదేవిధంగా కళ్ళాలలో వడ్లే ఉంటుంది. సెంట్రల్ ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే అనుకుంటే 8-9 రోజుల దాకా భగీరథ దొరకడా? 8-9 రోజులు తాత్సారం చేసి తర్వాత నేనప్ప చెప్పినా ఒకరు డ్రామా లేదు, మేమే అరెస్ట్ చేసినామని పోలీసు వాళ్ళు, అది ఏం జరిగిందో తెలియదు. కానీ 2 కాంగ్రెస్ బీజేపీ ఒకటైన మాత్రం తేలిపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ ఒకటే తేలింది కాబట్టి నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయమని వాళ్ళు డిమాండ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేయాలి, బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయండి, ఇక్కడ మేము సరైన పద్ధతిలో డీల్ చేయలేకపోతామని. హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. మరి హోంశాఖ నుండి సరైన పద్ధతిలో జరగాలంటే, సరైన పద్ధతిలో ఎంక్వైరీ జరగాలంటే మరి బండి సంజయ్ గారు పదవులు ఉండదు, పదవులు ఉంటే ప్రభావితం అవుతాం. కాబట్టి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.
వాళ్ళు చేయబట్టి మొత్తానికైతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందో రాలేదని పోలీసు వాళ్ళు మాత్రం కొంచెం కదలిక తెచ్చిండ్రు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, బండి సంజయ్ గారు కనుక పదవిలో ఉంటే మళ్ళీ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. బండి సంజయ్ గారి ఏదైతే దేశ హోంశాఖ సహాయ హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఒకవేళ సహాయ హోంశాఖ మంత్రి అంటే పోలీసులు ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హోంశాఖ కాబట్టి, లేదంటే చాలా అధికారులను కూడా ప్రభావితం చేసే అధికారం ఉంటుంది, పోలీసులు భయపడే అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వెంటనే బండి సంజయ్ గారిని ఆ పదవి నుండి బర్తరఫ్ చేసి సరైన రీతిలో కేసును పర్యవేక్షించాలి, సరైన రీతిలో కేసు యొక్క మరి పూర్వాపరాలు బయటకు తీయాలి, ఎంక్వైరీ సరిగా జరగాలి. అతన్ని వచ్చే ఖరీఫ్ లో ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలను అందించాలని, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అందించే విత్తనాలను కొనుగోలు చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి విత్తన డీలర్లకు తెలిపారు. వచ్చే ఖరీఫ్లో ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలను అందించాలని, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అందించే విత్తనాలను కొనుగోలు చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి విత్తన డీలర్లకు తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ వారు జిల్లాలోని ఆగ్రో సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్లకు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాలు అమ్మకుండా రైతులు పంట మార్పిడికి సంబంధించి సలహాలు, సూచనలు అందించడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, వ్యవసాయానికి కీలకం విత్తనమన్నారు. ప్రైవేట్ డీలర్లు వ్యాపార లావాదేవీలు చేస్తూనే మార్కెట్లో అనేక రకాల విత్తనాలను రైతులకు అందజేయడంలో మీదే కీలక పాత్ర అన్నారు. అలాగే ప్రైవేట్ కంపెనీలు రకరకాల పేరుతో వచ్చిన విత్తనాల వలన పలు సమస్యలు కూడా వస్తాయన్నారు. రైతు అడిగే విత్తనం కాకుండా డీలర్ చెప్పిన విత్తనం, ఎరువులు రైతు తీసుకునే స్థాయికి వచ్చిందంటే అంతటి నమ్మకం రైతులకు మీరు కల్పించారు. అనంతరం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వారు జారీ చేసిన గోడ పథకను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడి శ్రీనివాస్, సీడ్ కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ అతుల్ జైన్ కుమార్, డిఎస్ఓ స్వరూపారాణి, డిసిఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం పిలవడం జరిగింది. ప్రధానంగా ప్రైవేట్ డీలర్లను కూడా పిలవడం ఒక ఉద్దేశం ఏంటి అని అంటే, మీరంతా కూడా వ్యాపారం కోసం 4 రూపాయలు సంపాదించుకున్నటువంటి ఒక ఉద్దేశంతో విత్తన డీలర్లుగా, పెస్టిసైడ్ డీలర్లుగా, ఆగ్రోస్లైనా ప్రైవేట్ విత్తన డీలర్లైనా కానీ వ్యాపారం కోసం 4 రూపాయల కోసం మీరంతా కూడా అనేక రకమైనటువంటి కంపెనీల విత్తనాలను మీరు రైతులకు అందిస్తూ ఉన్నారు. ఇటు విత్తన సంస్థలకు, రైతులకు మధ్యన మీరంతా కూడా ఉండి రైతులకు సకాలంలో విత్తనాలు అందిస్తున్నట్లో మీరు కీలక పాత్ర ఉంది. కానీ అదే సమయంలో అనేక రకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు ఎక్కడి నుంచి తయారు చేస్తారో తెలియదు, ఆ మూల విత్తనం ఎక్కడదో తెలియదు, వారు ఏ విత్తనం ఏ రకాల పేర్లను పెట్టి తీసుకొచ్చినా మీరు వాటిని ప్రమోట్ చేసి రైతులకు అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. కానీ దానివల్ల అనేక రకమైనటువంటి సమస్యలు కూడా ఆ విత్తనాల వల్ల వస్తూ రైతులు సమస్యలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రైవేటు విత్తన డీలర్ల పరిస్థితి ఎక్కడికి వచ్చిందనంటే, ఏ రైతు ఏ విత్తనం కావాలన్నా అంటే రైతు ఏ విత్తనం కావాలని అడిగే పరిస్థితి కాదు, మీరే ఏ విత్తనం వాడాలో రైతుకు చెప్తే వాళ్ళు మీ మాట విని అదే విత్తనాన్ని తీసుకునే స్థాయికి ఈరోజు ఆ పరిస్థితి రైతాంగం వచ్చిర్రు. అంటే విత్తన డీలరు, గ్రామాల్లో ఉన్నటువంటి విత్తన డీలరు పలాని రకం పలాని విత్తనం బాగుంటది అంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామాయంపేట మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్న మెదక్ ఎమ్మెల్యే. మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన మైనంపల్లి రోహిత్ రావు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్న కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు. రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్లో నియామకం కావడంతో మహేందర్ రెడ్డికి సన్మానం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ మీడియా సమావేశం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సంయమనం పాటించాలన్న మహేందర్ గౌడ్.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.